హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు నటి లావణ్య త్రిపాఠి ఫిర్యాదు చేశారు. ఇన్స్టాగ్రామ్ లో అసభ్యకర పోస్టులు కామెంట్లు చేస్తున్నారని కంప్లైంట్ ఇచ్చారు. అసభ్యకర పోస్టులు తొలగించాలని పోలీసులకు లావణ్య త్రిపాఠి విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియా వేధింపులపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు నటి లావణ్య త్రిపాఠి ఫిర్యాదు చేశారు. వివరాలు శశి అందిస్తారు. శశి, సైబర్ పోలీసులను నటి లావణ్య త్రిపాఠి ఆశ్రయించారు. సోషల్ మీడియాలో తనపైన అసభ్యకరమైనటువంటి కామెంట్లతో పాటు అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేసుకున్నటువంటి వారి మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆమె పోలీసులకు ఇప్పటికే ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సోషల్ మీడియా వేధింపుల మీద సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. గత కొంతకాలంగా కూడా ఇన్స్టాగ్రామ్ కు సంబంధించినటువంటి పర్పుల్ క్రయాన్ అనే ఖాతా నుంచి ఒక వ్యక్తి ఈ వ్యక్తిగత దూషణలతో పాటు అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ లావణ్య త్రిపాఠి తన ఫిర్యాదులో పేర్కొంది. ప్రధానంగా తన వ్యక్తిగత జీవితంతో పాటు కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా ఈ పోస్టు పెట్టడంతో పాటు అసభ్యకరమైనటువంటి రాతలు ఉంటాయంటూ కొన్ని స్క్రీన్ షాట్లను కూడా ఇటు సైబర్ క్రైమ్ పోలీసులకు ఇప్పటికీ అందజేయడం జరిగింది. ఈ అసభ్య పదజాలంతో కామెంట్లో పరువు నష్టం చేసే విధంగా ప్రచారం చేస్తారు కాబట్టి ఇలాంటి వారి మీద చర్యలు తీసుకోవాలంటూ కోరుతూ ప్రధానంగా అందుకు సంబంధించినటువంటి స్క్రీన్ షాట్లు, ఆ తర్వాత వారు చేసినటువంటి కామెంట్లు, వీటన్నిటి గురించి సవివరంగా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో లావణ్య త్రిపాఠి ఫిర్యాదులో పరిగణలోకి తీసుకున్నటువంటి సైబర్ క్రైమ్ పోలీసులు ఐటీ చట్టంలోని సెక్షన్ 67 తో పాటు BNS 78, 79 కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆ యొక్క పర్పుల్ క్రియాన్ అనే ఇన్స్టాగ్రామ్ ఖాతా గురించి ప్రజెంట్ ఆరా తీస్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. సో ఇప్పటికే సంబంధిత ఇన్స్టాగ్రామ్ నిర్వాహకుడు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క పర్పుల్ క్రియాన్ ఇన్స్టాగ్రామ్ ఖాతా నిర్వాహకులు అతని కోసం పోలీసులు ఇప్పటికే ఆరా తీస్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. ఇదే కాకుండా ప్రజెంట్ అదంతా కూడా పబ్లిక్ డొమైన్ లో ఉంది కాబట్టి పర్పుల్ క్రియాన్ అనేటువంటి ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఈ అసభ్యకరమైనటువంటి కామెంట్లు, పోస్టులన్నీ కూడా పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయి కాబట్టి సో వీటన్నిటిని కూడా తొలగించాలంటూ కూడా సైబర్ క్రైమ్ పోలీసులకు ఇటు లావణ్య త్రిపాఠి విజ్ఞప్తి చేశారు. సో మొత్తానికి లావణ్య త్రిపాఠి ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. ఓకే శశి, థ్యాంక్ యూ.